ఇలాంటివి చేసే ఇండస్ట్రీని ఇక్కడి వరకు తీసుకొచ్చావు ప్రభాస్ అంటూ సంచలనమైన వ్యాఖ్యలు చేసిన సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ప్రభాస్ గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో అందరూ కూడా ఎంతగానో హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉన్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈయనకు మాత్రం ఇండస్ట్రీలోనే మాత్రం ఎక్కడ తిరుగులేదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇండస్ట్రీలోనే బిగ్ మహారాజుగా మారిపోయాడు ప్రభాస్. తను చేస్తున్నటువంటి సేవలకి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఫిదా అయిపోతూ ఉంటారు. అది మాత్రమే కాకుండా తన సినిమాలు రిలీజ్కున్నాయంటే ఆయన ఫ్యాన్స్ చేసే రచ్చ అంతా ఇంత కాదు. అలాంటి ప్రభాస్ కేవలం రియల్ లైఫ్లో మాత్రమే కాకుండా రియల్ లైఫ్లో కూడా రియల్ హీరో అనిపించుకున్నాడు. ఇక విషయం ఏంటంటే ఉగ్రవాదుల దాడి జమ్మూ కాశ్మీర్లో హిందువులపై ఎంత అతి దారుణంగా జరిగిందో మనందరికీ తెలిసిందే కదా. ఉగ్రవాదులు హిందువుల ముస్లింసా అని అడిగి మరి మన ఇండియన్స్ని కాల్చి చంపేశారు. అయితే మరి ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధూర్ని నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్లో మన ఇండియన్ ఆర్మీకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని, ఇండియన్ ఆర్మీ సురక్షితంగా ఉండాలని ఆలోచించినటువంటి ప్రభాస్ ఇండియన్ ఆర్మీకి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. అది మాత్రమే కాకుండా దానికి సంబంధించినటువంటి విరాళమంతా కూడా నేనే ఇస్తాను అంటూ చెప్పుకువచ్చారు. ఇక దీంతో ప్రభాస్ మరొకసారి గొప్ప మనసు చాటుకున్నాడని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ఈ విషయాలు తెలుసుకున్నటువంటి సూపర్ స్టార్ రజనీకాంత్ గారు ఎంతో గొప్పగా మాట్లాడుతూ ప్రభాస్ని చూస్తుంటే చాలా గర్వంగా అనిపిస్తోంది. ప్రభాస్ ఇలాంటి సేవలు చేస్తూ మన ఇండస్ట్రీని ఇంకాస్త హైప్గా తీసుకువెళ్తూ ఎంతో గొప్పతనాన్ని చూపిస్తున్నాడు అంటూ చెప్పుకొచ్చారట. దీంతో ఈ విషయాలు నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి.